విశాఖలోని బంగాళాఖాతం అగాధాల్లో అత్యంత విలువైన పగడపు రాసులు బయటపడ్డాయి. విశాఖలో సముద్ర తీరం నుంచి 30 మీటర్ల లోతులో ఈ సంపదను గుర్తించారు శాస్త్రవేత్తలు. తూర్పు తీరంలో పగడపు దిబ్బలున్నాయని తొలిసారిగా నిర్ధారణ అయింది. పగడపు రాసులు వెలికి తీస్తే మెడిసిన్స్ తయారీ, మెరైన్ ఎకోసిస్టమ్ విస్తృతికి గేమ్ చేంజర్ కానుంది. పగడాలను యాంటీబయాటిక్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్, మెడిసిన్స్ తయారీలో వినియోగిస్తారు. బే ఆఫ్ బెంగాల్ పేరు వింటే తుఫాన్లు, విపత్తులే గుర్తుకొస్తాయి. కానీ బంగాళాఖాతం అప్పుడు ఇప్పుడు అత్యంత ఖరీదైన సహజ సంపదకు నిలయం. పూడిమడిక, చింతపల్లి మధ్య అత్యంత విలువైన పగడపు రాసులను గుర్తించేందుకు 5 ఏళ్లుగా సాగించిన అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. పూడిమడిక, ఋషికొండ, మంగమారిపేట, చింతపల్లి దగ్గర అరుదైన పగడపు దిబ్బలు ఉన్నాయని నిర్ధారణైంది. వాస్తవానికి ఈ పగడపు దీవుల గురించి ఎప్పటినుంచో సమాచారం ఉంది. అందుకు తగ్గ ఆధారాలు లభించాయి. దీంతో 5 ఏళ్ల పాటు విస్తృత అధ్యయనం కొనసాగింది. 2019 నుంచి 2023 వరకు సర్వే జరిగింది. మొత్తం 15 ప్రాంతాల్లో డిపాజిట్స్ బయటపడ్డాయి. ఇందులో పొరిటిడే, అగారిసిడే, డెండ్రోఫిలిడే వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్లు గుర్తించారు. విజయనగరం జిల్లా చింతపల్లి దగ్గర పగడపు దీవుల డిపాజిట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చింతపల్లిలో 12, ఋషికొండలో 6, పూడిమడక దగ్గర 5, మంగమూరిపేట దగ్గర 3 రకాల పగడపు దిబ్బలున్నట్లు తేల్చారు శాస్త్రవేత్తలు. చాలా కాలంగా ఈ పగడపు రాసుల సమాచారం ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం మాత్రం ఇదే తొలిసారి. డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోరల్ కమ్యూనిటీ ఫ్రమ్ విశాఖ కోస్ట్ పేరుతో ఎన్విరాన్మెంట్ సైన్స్ ఆర్కైవ్లో జర్నల్ రిజిస్టర్ అయింది. భారత ఉపఖండంలో పగడపు నిల్వలు ఎక్కువగా లక్షద్వీప్, అండమాన్ నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్లకే పరిమితమని భావించేవారు. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలు బయటపడ్డాయి.